మనిషి చేశాడు ఈ మతాలన్నీ, దేవుడు చేయలే. మరి మీరు మత ప్రబోధకులు ఎందుకయ్యారు? నేను మత ప్రబోధకుడిని కాను. నేను సత్య ప్రబోధకుడిని. మతాన్ని నేను ప్రకటించడానికి రాలే. యేసు ప్రభు వచ్చింది మతాన్ని చేయడానికి రాలే, ఆయన మార్గాన్ని చెప్పడానికి వచ్చాడు. క్రిస్టియానిటీ అంటే ఓ మతం కాదు. నో, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజన్ అట్ ఆల్. నో, పీపుల్ మేడ్ ఇట్ యాజ్ ఎ రిలీజన్. ఐ డోంట్ ప్రీచ్ రిలీజన్. రిలీజియన్స్లో ట్రెడిషన్స్ ఉంటాయి, రిలీజియన్స్లో ఇది చేయాలి, ఇవి ఇట్లా ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి. బట్ సత్యంలో రిచువల్స్ అవసరం లే. మీరు అన్నారు క్యారల్స్లో ఏమేం చేసాము, మనం ఏం చేయాలి, ఎలా బతకాలి, ఏమి చేయాలి, ఎలా బతకాలి అనేది కాదు, ఉండదు అందులో. రైట్. డూస్ అండ్ డోంట్స్ అనేది అన్నీ ఉంటాయి. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. అందరికీ ఇది మంచి అని తెలుసు. ఎవడైనా చేస్తున్నాడా? అందరికీ తెలుసు ఇది మంచి అని. మంత్రులకు తెలుసు, తనకు అనుగుణంగా చేసుకుంటాడు. అదే ఆయన కంఫర్టబుల్ జోన్లో ఆయన చేసుకుంటాడు. ఇది 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 అందరికీ తెలుసు, ఇది మంచిది కాదని. బట్ స్టిల్ దే డూ ఇట్. అవును, అది మతం అంటే. ఐ డోంట్ యాక్సెప్ట్. మతం ఎందుకు అవుతుంది? అదే కంఫర్ట్. ఇవాళ ఎవరికి అయితే దండం పెట్టుకుంటామో, ఒక చూసి దండం పెడతాము అంటే ఇప్పుడు అది 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 వేరు, అది వేరు. అది వేరు.